Hi friends, welcome to Librarian online classes. This is Unit 1 Foundations of Library and Information Science. మనకు సిలబస్ లో ఉన్నటువంటి 10 యూనిట్లలో మొదటి యూనిట్ లో మనకి 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మనము లాస్ట్ క్లాసెస్ లో నోట్ చేసుకున్నాము. 7 సబ్ టాపిక్ లో ఫస్ట్ సబ్ టాపిక్ మనకి ఏంటంటే 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. గ్రంథాలయ శాస్త్రానికి సంబంధించినటువంటి 5 సూత్రాలు, 5 న్యాయాలు, 5 సిద్ధాంతాలు మనకి ఉన్నాయి. ఆ 5 సిద్ధాంతాల్లో ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క సిద్ధాంతాన్ని గురించి విపులమైన చర్చ చేసుకుంటూ వస్తున్నాము. ఇది క్లాస్ 6th మనకి. దీంట్లో 4th లాని మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాము. సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్. రీడర్ అంటే పాఠకుడు, చదువరి, పాఠకురాలు లేదా యూజర్ అని సింపుల్గా అనుకోవచ్చు. వీరి యొక్క టైంను మనము సేవ్ చేయాలి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఒక లైబ్రరీకి కావచ్చు, ఒక లైబ్రరీ సిస్టమ్ కావచ్చు, ఒక లైబ్రరీ అడ్మినిస్ట్రేటర్కి, పరిపాలకునికి కావచ్చు, లైబ్రరీలో ఉన్న స్టాఫ్కి కావచ్చు, అత్యంత సవాలుతో కూడుకున్నటువంటి లా ఏంటిదంటే మనము సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ 4th లా అని మనము చెప్పచ్చు. ఎందుకు సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ అంటే కాలం మారుతున్నది. గతంలో మాదిరిగా సమయాన్ని వృధా చేసేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కూడా మనకు ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో మనం ఏం చేయాల్సి వస్తుందంటే అట్లాంటి సందర్భాలలో అత్యంత తక్కువ టైంలో మనకు కావాల్సిన రిసోర్సెస్ ఎక్కడ ఉంది ఒక లైబ్రరీలో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఎదురు చూసేటువంటి కాలం కాదు. కాబట్టి మనము రీడర్ యొక్క, యూజర్ యొక్క టైంను మనం సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరి ఏ రకమైనటువంటి పాలసీస్ అయినా, విధానాలైనా గుర్తుపెట్టుకోవాలి. పాలసీస్ అంటే విధానాలు. లైబ్రరీ సైన్స్, గ్రంథాలయ శాస్త్రానికి సంబంధించినటువంటి విధానాలు ఏవైనా కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి? రీడర్ ఆర్ యూజర్ అంటే పాఠకుడు, పాఠకురాలు లేదా చదువరిని ఉపయోగించే వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. పాలసీస్ అన్ని కూడా అట్లా తీసుకున్నప్పుడే అవి సఫలం అవ్వడానికి మనకి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇట్లాంటి సందర్భాలలో మనము పాలసీస్ మస్ట్ బి టేకెన్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద రీడర్స్ అండ్ యూజర్స్. యూజర్స్ యొక్క, రీడర్స్ యొక్క ఉపయోగాన్ని, వారి యొక్క టైంను, వారి యొక్క మేలును దృష్టిలో పెట్టుకొని మనము ఇక్కడ నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఎట్లాంటి పాలసీస్ మనం డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ది సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ అంటే చదువరి యొక్క, పాఠకుని యొక్క సమయాన్ని పొదుపు చేయాలంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ది అవర్స్ ఆఫ్ ఆపరేషన్. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. అవర్స్ ఆఫ్ ఆపరేషన్ అంటే మనకి ఈ కార్యకలాపాలు నిర్వహించేటువంటి సమయం అంటే లైబ్రరీ యొక్క ఓపెనింగ్ టైమింగ్స్ కావచ్చు, క్లోజింగ్ టైమింగ్స్ కావచ్చు, ఎవరికి పాఠకుల యొక్క సమయాన్ని పొదుపు చేసే విధంగా ఉండాలి. అంటే పాఠకులకు ఎప్పుడైతే ఖాళీ సమయం ఉంటుందో ఆ సమయంలోనే లైబ్రరీ ఓపెన్లో ఉండాలి, లేదా ఎక్కువ సమయం ఓపెన్లో ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆ రీడర్ యొక్క టైం అనేటువంటి సేవ్ అవుతుంది. కాబట్టి అవర్స్ ఆఫ్ ఆపరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అట్లాంటి సందర్భంలో there must not be any waste of the time of the user. Next, exact and fast service from the library. లైబ్రరీ నుంచి ఎట్లుండాలి? ఫాస్ట్ సర్వీస్ ఉండాలి, వేగవంతమైనటువంటి సేవ ఇక్కడ ఉండాలి. అంటే వాళ్ళు అడిగినటువంటి బుక్ లైబ్రరీలో ఉందా లేదా 1 or 2 minutesలో చెప్పగలిగేటువంటి స్థితిలో లైబ్రరీ స్టాఫ్ ఉండాలి. ఆ విధంగా కేటలాగ్లు మెయింటైన్ చేయాలి, ఆ విధంగా క్లాసిఫికేషన్ మెయింటైన్ చేయాలి, ఆ విధంగా లైబ్రరీ మెయింటైన్ చేయాలి. అది ఎగ్జాక్ట్ సర్వీస్ ఉండాలి. మళ్ళీ సర్వీస్ అనేటువంటిది ఫాస్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడే యూజర్స్ అనేటువంటి వ్యక్తులు మనకి డిసప్పాయింట్మెంట్ కాకుండా ఉంటారు, ఫ్రస్ట్రేటెడ్ కాకుండా ఉంటారు. లైబ్రరీ అంటే ఆసక్తి ఏర్పడుతుంది, బుక్స్ అంటే ఆసక్తి ఏర్పడుతుంది. ఈ లైబ్రరీ సిస్టమ్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సరే, మరి దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటిది? మరి దీనికి ఉన్నటువంటి చిక్కులు ఏంటిది? దీన్ని మనము అభివృద్ధిలోకి తీసుకురావడానికి, మరి లాను అప్లై చేయడానికి మనకు ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ మనం గమనించినట్టయితే మెయిన్గా మనం లాస్ట్ 3rd లాలో ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ ఉండాలని మాట్లాడుకున్నాం. ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ అంటే చాలా క్లియర్గా మీకు లాస్ట్ క్లాస్లోనే చెప్పినాను. లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా అవి 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎన్నైనా సబ్జెక్టుల వారీగా క్లాసిఫికేషన్ చేసి పెట్టుకొని ర్యాక్స్లో నీట్గా అరేంజ్మెంట్ చేయడం ఒకటి. తర్వాత అరేంజ్మెంట్ చేసిన వాటిని సబ్జెక్ట్స్ వైజ్గా ఒక కేటలాగ్ని రూపొందించి, ఒక బుక్ను రూపొందించి దానిలో సీరియల్గా వాటికి నెంబర్స్ ఇచ్చి రాయటం ఒకటి. అంటే వచ్చినటువంటి వ్యక్తికి మరి ఇక్కడ లైబ్రరీలో ఉన్నటువంటి కేటలాగ్ మొత్తం చూసుకొని మరి డైరెక్ట్గా షెల్ఫ్కి దగ్గరికి కానీ బే గైడ్ దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ చెప్తే డైరెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఈ సబ్జెక్ట్ దగ్గర మన దగ్గర ఉన్న బుక్స్ అంటే ర్యాక్ దగ్గరికి వెళ్ళి ప్రతి పుస్తకాన్ని తీసి పరిశీలించాల్సిన అవసరం లేకుండానే
ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. లేదు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ చూడడానికి అవకాశం లేదు అన్నప్పుడు డైరెక్ట్ ఓపెన్ యాక్సెస్ సిస్టంలో మనం లైబ్రరీలో ఉన్నటువంటి షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి అన్ని బుక్స్ని చూసి నచ్చిన బుక్స్ని తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి క్లోజ్డ్ యాక్సెస్ సిస్టంలో రీడర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ద స్టాక్స్. అక్కడికి క్లోజ్డ్ యాక్సెస్ సిస్టంలో రీడర్స్ని స్టాక్స్ దగ్గరికి పోనివ్వడానికి అవకాశం లేదు. ఎంతసేపు వాళ్ళకు కేటలాగ్ ఇస్తారు, లిస్ట్ ఇస్తారు, ఒక రిజిస్టర్ ఇస్తారు. ఆ రిజిస్టర్లో ఈ లైబ్రరీలో బుక్స్ అన్నీ కూడా నెంబర్స్ వేసి ఉంటాయి. మరి బుక్స్ అన్ని చదువుకుంటూ పోతారు. మరి ఆ ఒరిజినల్గా బుక్ను చూస్తేనే అది మనకు పనికొస్తుందా లేదా, మన ఇంట్రెస్ట్ తగ్గట్టు ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఓన్లీ కేటలాగ్లో బుక్ పేరు చూస్తే అందులో ఏముందో మనకు తెలియడానికి అవకాశం అయితే లేదు. అట్లాంటి సందర్భాల్లో యూజర్స్ ఆర్ గివెన్ కేటలాగ్. ఇట్లాంటి సందర్భాల్లో టైం ఎట్లా వేస్ట్ అయిందంటే వచ్చినట్టు ఒక యూజర్కి ఒక కేటలాగ్ ఇస్తారు. కేటలాగ్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల జాబితా ఇస్తారు, లైబ్రరీని ఇస్తాడు. అతను ఆ జాబితా అంతా తీసుకొని మళ్ళీ ఒక లిస్ట్ రాసుకుంటాడు. ఎవరు ఈ వచ్చినటువంటి యూజర్ లిస్ట్ రాసుకుని ఒక ఫలానా 10 బుక్స్ నాకు కావాలంటాడు. ఈ 10 బుక్స్ లిస్ట్ పట్టుకొని అతను లైబ్రరీ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఆ 10 బుక్స్ తీసుకొని వస్తాడు. మరి ఈయన బుక్స్ టైటిల్ చూసి రాసింది కానీ ఒరిజినల్ బుక్స్ చూడలే కదా. ఒరిజినల్ బుక్స్ చూసిన తర్వాత దానికి ఏమనిపిస్తుంది, నాకు కావాల్సిన టైటిల్స్ ఇవి కాదు, ఇందులో ఒక 2-3 పని చేస్తాయి, మిగతా పని చేయి అని చెప్పి మళ్ళీ కేటలాగ్ ఇవ్వమంటాడు. మళ్ళీ కేటలాగ్లో మళ్ళీ బుక్స్ రాస్తారు. ఈ ప్రాసెస్ అంతా చూడండి, ఇది టైం వేస్ట్ అయ్యే ప్రాసెసా, టైం సేవ్ అయ్యే ప్రాసెసా? ఇది టైం వేస్ట్ అయ్యే ప్రాసెస్. ఎందుకంటే ఈ ప్రాసెస్ కంటిన్యూగా రిపీట్ అవుతుంది. అట్లాంటి సందర్భాలలో మరి యూజర్ డిసప్పాయింట్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది, యూజర్కి ఫ్రస్ట్రేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనకి క్లోజ్డ్ యాక్సెస్ సిస్టంలో జరుగుతుంది. ఓపెన్ యాక్సెస్ సిస్టంలో ఇట్లా మనకి ఉండదు. మరి ఏమన్నా ఉన్నాయా బుక్స్ లేవా అనేటువంటిది టోటల్గా ఇక్కడ లైబ్రరీ స్టాఫ్ తప్ప మరి వీరికి రీడర్స్ తెలియడానికి అయితే అవకాశం లేదు. ఇట్లాంటి సందర్భాలలో దీన్నంతా మనం ఏమంటున్నాం అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటున్నాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం. అంటే ఒకళ్ళ కేటలాగ్ ఇవ్వడము, ఆ బుక్స్ చూసి ఒక 10 బుక్స్ మనం రాసి ఇవ్వడము, వాళ్ళు వెళ్ళి ఆ బుక్స్ తీసుకురావడము, ఆ బుక్స్ మనం ఓపెన్ చేసి చూసి ఇది అవునని ఒక 2-3 బుక్స్ పట్టుకోవడం, పక్క పెట్టడము, లేదా ఇవి మాకు సంబంధం లేదు, ఇవి పనికిరావు, ఇంకా వేరే కావాలని చెప్పి మళ్ళీ కేటలాగ్ ఆడము. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్. ఇట్ ఈస్ ఎ వెరీ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. అంటే ఇది ఎక్కువ సమయాన్ని మనకి వృధా చేసేటువంటి సిస్టమ్. మరి ఇక్కడ మన యొక్క ఫార్ములా ఏమున్నది, 4th లా ఏమున్నది, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ అని ఉంది. రీడర్ యొక్క సమయాన్ని మనం పొదుపు చేయాలంటే ఇట్లాంటి పనులు మనం చేయకూడదు, ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది. సరే, ఓపెన్ యాక్సెస్ సిస్టమ్లో మెయింటైన్ చేయాలంటే ఇక్కడ మనకు ఉండాల్సినటువంటి మెయిన్గా ఒక 4 పాయింట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ప్రాపర్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఉండాలి. ప్రాపర్ క్లాసిఫికేషన్ సిస్టమ్ అనేటువంటిది ఉండాలి. ఇది లేకుండా ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ మనం మెయింటైన్ చేయలేం. ఎందుకు? ఒక లైబ్రరీలో ఒక 10,000 పుస్తకాలను సబ్జెక్టు వారికి కాకుండా లైన్గా పెట్టుకుంటూ పోతే వచ్చినటువంటి రీడర్ ఏం చేయాలి, ప్రతి పుస్తకాన్ని ఓపెన్ చేయాలి, టైటిల్ చూడాలి, సబ్జెక్ట్ అవునా కదా తీసి మళ్ళీ అక్కడ పెట్టాలి. ఎంత టైం వేస్ట్ అయితే ఇక్కడ ఉన్న రూల్ ఏంటిది, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్. అంటే చదువరి యొక్క సమయాన్ని నువ్వు పొదుపు చేయాలంటే 10 ర్యాకులు ఉంటే 10 సబ్జెక్టులు ఉండాలి. అప్పుడు నాకు సైకాలజీ కావాలనుకో డైరెక్ట్ సైకాలజీ ర్యాక్ దగ్గరికి పోతాడు, మ్యాథమెటిక్స్ కావాలంటే మ్యాథమెటిక్స్ ర్యాక్ దగ్గర పోతాడు, మిగతా 10 ర్యాక్స్ వెతకాల్సిన పని లేదు కదా. అక్కడ టైం సేవ్ అవుతుంది. అంటే ప్రాపర్గా క్లాసిఫికేషన్ కనుక లైబ్రరీలో ఉన్న బుక్స్ చేసి ఉంటే తప్ప ఈ యొక్క ఫార్ములాను మనం సాటిస్ఫై చేయలేము, ఈ లాను మనం సాటిస్ఫై చేయలేము. కాబట్టి టు ఇంప్లిమెంట్ ద 4th law, దట్ ఈస్ ద సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్, వీ షుడ్ ఫాలో ద ప్రాపర్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఆఫ్ ద బుక్స్ ఇన్ ద లైబ్రరీ. ఆ లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ని ప్రాపర్ క్లాసిఫికేషన్ సిస్టంలో మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, కన్స్ట్రక్ట్ ఎ వెల్ డిజైన్డ్ కేటలాగ్. వెల్ డిజైన్డ్ కేటలాగ్ అంటే ఏంటిది? కేటలాగ్ అంటే ఏంటిది? పుస్తకాల యొక్క జాబితా. మరి ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాల జాబితాని సబ్జెక్టుల వైజ్గా మరి వాటి లోపల అవి లైబ్రరీకి వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చిన నెంబర్ల వారీగా క్లియర్గా కనుక ఇక్కడ ఏమన్నాము, వెల్ డిజైన్డ్ కేటలాగ్ అని. కేటలాగ్లో కూడా మరి 1వ నెంబర్ కాంచి 1000 నెంబర్ దాకా పుస్తకాల పేర్లు రాసుకుంటూ పోతే లాభం లేదు. దాంట్లో కూడా సబ్జెక్ట్ వైజ్గా ఒక సైకాలజీకి ఒక 10 పేజీలు, మ్యాథమెటిక్స్కి ఒక 10 పేజీలు, నావెల్స్కి ఒక 10 పేజీలు ఉంటే ఎక్కడ బుక్ అవసరమైతే అక్కడికే నావెల్స్ కావాలంటే నావెల్స్ ఉన్న 10వ పేజీ నెంబర్కి వెళ్తారు. అది ఎన్ని నావెల్స్ ఉన్నాయో కనిపిస్తాయి. ఆ టైటిల్ చూసుకుంటాడు, మళ్ళీ వెతకడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ప్రాపర్గా ఉన్నటువంటి వెల్ డిజైన్డ్ కేటలాగ్ ఉన్నప్పుడే మనకి 4th law, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఇది 2వ రూల్ గుర్తుపెట్టుకోవాలి. 3వది చార్జింగ్ సిస్టమ్. చార్జింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే పుస్తకాలను లైబ్రరీ నుంచి అప్పిచ్చేటువంటి పద్ధతి. దీన్ని లోన్ ఆఫ్ బుక్స్ అంటారు. అంటే పుస్తకాలను అరూపైన తీసుకునేటువంటి పద్ధతిని, పుస్తకాలు అప్పిచ్చేటువంటి పద్ధతి ఏ విధంగా ఉండాలి? ఛార్జింగ్ సిస్టము ఒక వెల్ ఆర్గనైజ్డ్ ఛార్జింగ్ సిస్టమ్ ఉండాలి. అంటే ఇచ్చేటువంటి వ్యక్తికి
ఇన్ని రోజుల లోపే నువ్వు బుక్ రిటర్న్ చేయాలి, లేకపోతే నీకు జరిమానా ఉంటుంది. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుండి ఒక వెల్ ఆర్గనైజ్డ్ ఛార్జింగ్ సిస్టమ్ కనుక ఉన్నట్టయితేనే మరి మనకి లా అనేటువంటిది సాటిస్ఫైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సందర్భాలలో మనము మోడర్న్ సిస్టమ్స్ మనకి చాలా రావడం జరిగింది. ఆధునిక వ్యవస్థల లోపల ఫోటో ఛార్జింగ్ సిస్టమ్, ఒక ఆధునిక వ్యవస్థలు 5 ఆధునిక వ్యవస్థలు మనం తెలుసుకోవాలి. ఫోటో ఛార్జింగ్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి మనకు ఛార్జింగ్ సిస్టమ్స్ లో. తర్వాత రెండవది టికెట్ సిస్టమ్, ఇది రెండవది. నెక్స్ట్ మూడవది కంప్యూటరైజ్డ్ ఛార్జింగ్ సిస్టమ్, మూడవది. నాలుగవది బార్కోడ్ సిస్టమ్, ఫోర్త్ది. ఐదవది RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఇట్లాంటి మోడర్న్ సిస్టమ్ కనుక మనం వాడినట్టయితే, ఛార్జింగ్ సిస్టంలో మోడర్న్ సిస్టమ్ కనుక మనం వాడినట్టయితే తప్పనిసరిగా సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ అనేటువంటిది మనకి పాసిబుల్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ ఇది వెరీ చిన్నది మనకి లాలాగా కనిపిస్తుంది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ స్టాఫ్ పైన అదేవిధంగా యూజర్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటిది సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్. ఇది ఒక లైబ్రరీ సిస్టమ్ యొక్క లైబ్రరీ యొక్క వర్త్ని మనకి బయటికి తెలియజేస్తుంది. ఫోర్త్ లా ఏంటిదంటే ఒకసారి రివిజన్ చేద్దాము. సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ అంటే పాఠకుని యొక్క సమయాన్ని పొదుపు చేయాలి. పొదుపు చేయాలంటే ఈ పాఠకులకు సంబంధించి, గ్రంథాలయాలకు సంబంధించినటువంటి విధాన నిర్ణయాలన్నీ కూడా రీడర్స్ని, యూజర్స్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అట్లాంటి సందర్భంలో అవర్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే గ్రంథాలయానికి సంబంధించినటువంటి పని వేళలు యూజర్స్కి అనుకూలమైనటువంటి వేళలనే ఉండాలి. సర్వీస్ ఏ విధంగా ఉండాలి? ఎగ్జాక్ట్ అండ్ ఫాస్ట్ సర్వీస్ ఉండాలి, చాలా వేగవంతమైనటువంటి సేవలు ఉండాలి. ఇట్లాంటి సందర్భంలో దీనికి సంబంధించిన ఇంప్లికేషన్స్ మనం గమనించినట్టయితే ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ ద బెస్ట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. దీనికి వ్యతిరేకంగా ఉండేటువంటి క్లోజ్డ్ యాక్సెస్ సిస్టమ్. క్లోజ్డ్ యాక్సెస్ సిస్టంలో బుక్స్ వరకు, స్టాక్స్ వరకు, ర్యాక్స్ వరకు ఒక యూజర్ని వెళ్ళనివ్వరు. యూజర్కి రాగానే ఒక కేటలాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కేటలాగ్లో తనకు నచ్చినటువంటి బుక్స్ లిస్ట్ని ఒక పేపర్ పైన యూజర్ రాసుకోవాలి. ఆ లిస్టుని ఆ లైబ్రరీ స్టాఫ్కి ఇస్తే వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి ఆ బుక్స్ తీసుకొని రావడం జరుగుతుంది. వచ్చినటువంటి యూజర్ ఆ బుక్స్ చూసి తనకు నచ్చినవి పక్కకు పెట్టుకొని నచ్చినటువంటి వన్ ప్లేస్లో మళ్ళీ కేటలాగ్ తీసుకోవాలి. ఇదంతా ఒక రిపీటెడ్ సిస్టమ్. దీనివల్ల ఏం జరుగుతుంది? సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ జరగడం లేదు. రీడర్ యొక్క టైం అనేది కంబర్సం అవుతుంది, వేస్ట్ అయిపోతుంది. దానివల్ల రీడర్కు ప్లస్ లైబ్రరీ స్టాఫ్కి ఇద్దరికి కూడా టైం వేస్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ ఉంటుంది. రీడర్కి ఫ్రస్ట్రేషన్ రావడానికి అవకాశం ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో క్లోజ్డ్ యాక్సెస్ సిస్టమ్ అనేటువంటిది మనం మానేయాల్సిన అవసరం ఉంది. ఓపెన్ యాక్సెస్ సిస్టంలోకి పోవాలి. ఓపెన్ యాక్సెస్ సిస్టంలో పోవాలంటే 3 ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. మొదటిది ప్రాపర్ క్లాసిఫికేషన్, అంటే ఆ లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ అన్నింటిని కూడా సరైనటువంటి పద్ధతిలో వర్గీకరించి సబ్జెక్టుల వైజ్గా, సబ్ సబ్జెక్ట్స్ల వైజ్గా నీట్గా పెట్టి అరేంజ్మెంట్ చేయాల్సిన బాధ్యత లైబ్రరీ స్టాఫ్ పైన ఉంది. రెండవది వెల్ డిజైన్డ్ కేటలాగ్లో కూడా సబ్జెక్టుల వైజ్గా నీట్గా బుక్స్ అన్ని పేర్లు, ఆథర్స్, పేజెస్, పబ్లిష్ ఇయర్తో సహా కనుక నీట్గా రాసి పెట్టినట్టయితే వచ్చినటువంటి యూజర్కి ఎట్టి పరిస్థితులలో ఈ బుక్ పేరు చెప్తే బుక్ ఎప్పుడు పబ్లిష్ అయింది, మరి ఆ ఇయర్ని బట్టి కూడా తన బుక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వెల్ ఆర్గనైజ్డ్ కేటలాగ్ ఒకటి ఉండాలి. ఛార్జింగ్ సిస్టమ్ అంటే పుస్తకాలు అద్దెకిచ్చే పద్ధతిలో కూడా విపరీతమైనటువంటి మార్పులు, ట్రెమెండస్ చేంజెస్ ఉంటేనే ఈ ఫోర్త్ లా అనేటువంటి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఫోటో ఛార్జింగ్ సిస్టమ్ వాడాలి, టికెట్ సిస్టమ్ వాడచ్చు, కంప్యూటరైజ్డ్ ఛార్జింగ్ సిస్టమ్, బార్కోడ్ సిస్టమ్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా కూడా మనం ఈ ఛార్జింగ్ సిస్టమ్ని వాడడానికి అవకాశం ఉంది. అన్ని మోడర్న్ సిస్టమ్స్ కనుక వాడినట్టయితే ఇట్ మే బి దే సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ యొక్క టైం సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ విధమైనటువంటి ఇంప్లికేషన్స్ ఉన్నప్పుడు మనము ఈ లాని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఇది అని చెప్పొచ్చు. అదేవిధంగా రీడర్కి టైం సేవ్ అవుతుంది కాబట్టి అతను మరిన్ని ఎక్కువ పుస్తకాలు చదివి తన యొక్క నాలెడ్జ్ని, విజ్డమ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక లైబ్రరీలో ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, లైబ్రరీ సిస్టమ్ కావచ్చు, వారి యొక్క వ్యవస్థను మనం వెల్ ఆర్గనైజ్డ్గా ఉందా లేదా, అది ఎంత సర్వీస్ చేస్తుందని చూసేదే లా ఏంటిది అంటే ఫోర్త్ లా అని చెప్పొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పినటువంటి పాయింట్స్ని నోట్ చేసుకోండి.